మహాకవి కంబన్ తమిళంలో వ్రాసిన రామాయణం శ్రీరామావతారం. దానికి సంక్షిప్త తెలుగు చేత నా ఈ కంబ రామాయణం. వీడు మామూలు కోతిలాగా లేడు. వీడిని వదిలిపెడితే లంకను మొత్తం నాశనం చేసేలాగా ఉన్నాడని తలపోసి మారుతిని తీక్షణంగా చూసి తన చేతిలోని త్రిశూలాన్ని ఆయన మీదకు విసిరింది లంకాదేవి. ముక్కుతో సర్పాలను చటక్కున గరుత్మంతుడు ఒడిసి పట్టుకునే విధంగా లాఘవంగా ఆ త్రిశూలాన్ని పట్టుకొని పుల్లను విరిచినట్లు విరిచివేశాడు ఆంజనేయుడు. దాని అనుమానం బలపడింది. వీడు మామూలు కోతి కాదు. తన చేతిలోని ఆయుధాలను ఒకదాని వెంట ఒకటి అతి తీవ్ర వేగంతో ప్రయోగించింది. అన్నింటినీ చెదరగొట్టాడు మారుతి. ప్రయోగించగల ఆయుధమేదీ దాని చేతిలో ఇక మిగలలేదు, ఇక లాభం లేదనుకుంది. పర్వతాలను బంతులాట ఆడగలిగిన తన అరచేతులను ఆయుధాలుగా మలచి అనిలాత్మజుడిని ఒక్క చరుపు చరిచింది. ఆ దెబ్బకు ఏమాత్రమూ చెలించని మారుతి తన పిడికిలి బిగించి దాని రొమ్ము మీద గుద్దబోతూ కొంచెం వేగం తగ్గించి చరిచాడు. స్త్రీ కావున చంపదలుచుకోలేదు ఆయన. ఆంజనేయుడి దెబ్బకు దానికి చుక్కలు కనపడ్డాయి. కళ్లల్లో నీళ్లు సుడులు తిరిగి బ్రహ్మదేవుడి మాటలు గుర్తుకు వచ్చాయి. మహాత్మా శరణు అంటూ ఆయనకు చేతులు జోడించి నిలుచుంది లంకాదేవి. స్వామి, నా పేరు లంకాదేవి. బ్రహ్మదేవుడి ఆజ్ఞ మేరకు నేను లంకను రక్షిస్తున్నాను. లంక నుంచి నా విడుదల ఎప్పుడు అని బ్రహ్మను ప్రార్థించగా, ఎప్పుడైతే ఒక కోతి నిన్ను ఓడిస్తుందో ఆనాడే నీకు విడుదల అని పలికాడాయన. ఈరోజు నీ మూలాన నాకు విముక్తి లభించింది, నీవింక స్వేచ్ఛగా లంకలో సంచరించవచ్చు అని తెలిపి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయింది లంకాదేవి. రామచంద్రుడి చరణారవిందాలను మనసులో నిలుపుకుని కోటగోడ ఎక్కి లంకలోకి దూకాడు హనుమంతుడు. పాల యొక్క రూపురేఖలను స్వరూప స్వభావాలను మార్చివేసే చిన్న పెరుగు చుక్కల లంకలో అడుగుపెట్టాడు హనుమంతుడు. నిశీధి వేళ నల్లటి చీకటి లేదక్కడ. ధగధగ మెరిసే రాజవీధులు, నగరం మొత్తం అద్భుతంగా ప్రకాశిస్తున్నది. ఆ వెలుగును చూసి సూర్యుడే తలదించుకుంటాడు, నా వెలుగు ఒక వెలుగేనా అని. రాచవీధులలో సంచరిస్తే రాక్షసుల కంట్లో పడతానని గ్రహించి నెమ్మదిగా తనను తాను ఇంకా కుదించుకొని భవనాల అంచులు పట్టుకొని నడవసాగాడు హనుమంతుడు. శ్రీరామచంద్రుడి కీర్తివలే ఎత్తైన హనుమంతుడు తనను తాను కుదించుకుని లంకానగర వీధులలో నడక మొదలుపెట్టాడు. గోశాలలు, గజశాలలు, అశ్వశాలలు, వనాలు, ఇతర స్థలాలు అన్నింటా వెతికాడు సీతమ్మ కోసం. కొన్ని చోట్ల దాసీలుగా ఉన్న దేవతా స్త్రీలను చూశాడు. వారు నీటి కుండలను మోస్తూ రాక్షస స్త్రీల స్నానానికి నీళ్లు అందివ్వడం గమనించాడు. తపస్సు చేస్తే దైవత్వం అబ్బుతుంది. మరి ఈ రాక్షసులు ఎంత తపస్సు చేశారో దేవతలనే దాసీలుగా నియమించి వారి చేత పని చేయించుకోవడానికి అని ఆశ్చర్యపోయాడు హనుమంతుడు. కొన్ని ఇళ్లలో తమ సున్నితమైన వేళ్లతో వీణను మీటుతూ మధురధ్వనులు పలికించే సుందరాంగులను కాంచినాడు. మరికొన్ని చోట్ల వీణా వేణు మృదంగధ్వనులతో చక్కగా గానం చేస్తున్న గాయనీమణులను, తదనుగుణంగా నృత్యం చేసే గంధర్వకాంతలను కనులు విపార్చి మరీ చూశాడు హనుమంతుడు. మధువులు గ్రోలి మత్తెక్కి తూలే మగువలను చూశాడు. జంటలు జంటలుగా మగవారితో వెళ్లే కిన్నెర జాతి స్త్రీలను, నాగజాతి నెలతలను, రథములెక్కి తమ మగవారితో కులాసాగా కబుర్లు చెబుతూ వెళుతున్న కామినులను, గుండ్రముగా ముఖమున్న విద్యాధర స్త్రీలను, ఒకరేమిటి అందరు స్త్రీలను పరిశీలనగా చూశాడు ఆంజనేయుడు. అలా చూస్తూ చూస్తూ కుంభకర్ణుడి గృహంలో కాలు పెట్టాడు హనుమంతుడు. పెనుబాము బుసలవలే భయంకరంగా శ్వాసిస్తూ పాపముల రాశివలే పెద్ద కొండలాగా పడి ఉండి నిదురిస్తున్నాడు కుంభకర్ణుడు. చంద్రుడి మీదకు యుద్ధానికి వెళ్ళి అతడిని అడ్డముగా నరికి మూతికి రెండు వైపులా అమర్చుకున్నట్లుగా తెల్లగా ఉన్నాయి వాడి కోరలు. వాడి కాళ్లను కొన్ని వందల మంది సుందరాంగులు సుతిమెత్తగా నొక్కుతుంటే హాయిగా నిద్రపోతున్నాడు వాడు. వాడిని చూసి వాడే రావణుడు అనుకుని దగ్గరగా వెళ్ళి పరిశీలించాడు. అతడికి 10 తలలు లేవు, కావున రావణుడు కాడు అని నిర్ధారించుకున్నాడు. ఇంకెన్ని రోజులులే మీకీ భోగము, రామబాణము లంకలో ప్రవేశించేటంత వరకే కదా అనుకొని వాడి మీద జాలిపడ్డాడు ఆంజనేయుడు. హఠాత్తుగా తననెవరో లాగుతున్నట్లుగా అనిపించి చూశాడు. అది కుంభకర్ణుడు లోపలికి గాలి పీల్చే సమయంలో జరుగుతున్నట్లుగా గమనించి అటువైపు వెళ్లకుండా ఒక గంతులో పక్కకు వెళ్ళి వాడి ఇల్లు మొత్తమూ గాలించాడు. అక్కడ నుంచి బయటకు వచ్చి ఆరాధనా మందిరాలు, పూజా గృహాలు, సమావేశ భవనాలు, అందరి నివాస గృహాలు అన్ని చోట్ల పొగదూరినట్టుగా దూరి
రకరకాల రూపాలు మార్చుకుంటూ ప్రతి అంగుళము వెతికాడు ఆంజనేయుడు. అణువులో దూరిన పరమాత్ముడిలాగా, మేరువే తానైన పరమపురుషుడిలాగా ప్రతి చోట తానే అయి ఒళ్ళంతా కళ్ళు చేసుకుని వెదికాడు. ఎక్కడా అమ్మజాడ దొరకలేదు ఆయనకు. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.